న్యూ వెల్డర్స్కి పనికొచ్చే కొన్ని ట్రిక్స్ ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. అవి ఏంటో కూడా చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి 10 mm మెటల్ డ్రాని మనం గేట్లు వెల్డింగ్ చేసేటప్పుడు కొన్ని రింగ్స్ టైప్లో ఒక అవసరం పడితే మనం బయట హార్డ్వేర్ షాప్లో కొనుక్కొస్తుంటాం కదా, అలా కొనుక్కొస్తే కొంచెం ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఈ వీడియోలో చేసిన విధంగా మనం ఒక డై లాంటిది తయారు చేసుకున్నాం అనుకో, మనకు కావాల్సిన సైజులో కావాల్సిన అన్ని రింగ్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. చూడడానికి ఇక్కడ ఎలా ఉంది. ఈ రింగ్ వచ్చేసి నాకు తెలిసి ఇది వచ్చేసి 2x2 రింగ్. చూడు మొత్తం కంప్లీట్గా రిపేర్ ఏ సైజులో అంటే ఆ సైజులో మనకు తయారైపోతాయి. చూడండి, అలా తిప్పిన తర్వాత ఇలా చేసేసుకుంటే ఒక రింగ్ తయారైపోతుంది. చూసారు కదా. నెంబర్ 2, మనం ఇది గ్రిల్స్కు మనం ఇది జాలీలో పెట్టేటప్పుడు చుట్టూ ఫ్రేమ్ పెట్టేసి మధ్యలో డిజైన్ కావాలంటే మనం బయటప్పుడు కొనుక్కొస్తుంది. అలా కొనుక్కరాకుండా ఇందులో చేసిన విధంగా ఒకటి డై తయారు చేసినప్పుడు దీనికి కొంచెం మళ్ళీ మొత్తం బెండ్ అయిపోతుంది. రాడు కొన్ని ఒకటి బెండ్ అయిపోతుంది. కావాల్సిన స్టైల్లో డిజైన్గా తిప్పుకుంటే ఈ గ్రిల్స్లో మధ్యలో పెట్టేసి ఒక లుకింగ్ అనేది అలాగ వస్తుంది. చూడండి, చూసారు కదా. ఈ విధంగా చేసుకుంటే గ్రిల్స్లో ఉపయోగపడేవి చాలా బాగుంటాయి. చూడండి. ఈ నెంబర్ 3 వచ్చేసి లీవ్స్. మెటల్తో లీవ్స్ తయారు ఎలా చేయాలో చూద్దామా. చూడండి, వీడియోలు ఎలా చేస్తున్నారు. మనకు కావాల్సిన స్టైల్లో డిజైన్ కట్ చేసుకున్నారు. కట్ చేసిన తర్వాత మరి కింద ఒక చెన్ని పెట్టేసి ఒక ఎంఎస్సి చైనల్తో ఒక డై తయారు చేసిండు. డై తయారు చేసేసి ఈ విధంగా హ్యామర్తో పైన పెట్టేసేస్తే దానికి కట్టు పడిపోతుంది. లాగా తయారైపోతుంది. ఇది మనకి ఏదో ఉపయోగపడాలంటే మనం గేట్లు చేసిన తర్వాత కొన్ని డిజైన్ పెడతాం కదా, ఫ్రేమ్ మధ్యలో ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కార్నర్ పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కొంచెం లుకింగ్ అనేది అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకొచ్చేది కూడా ఖర్చు తక్కువ అవుతుంది. నెంబర్ 4 వచ్చేసి రాడు. విటమిన్ కానీ డిజైన్ టైప్లో ఇలా బెండ్ చేసి ఒక జాలీ టైప్లో అవుతుంది. ఇది ఎలా చూడండి, అప్పుడు బెండింగ్ చేసేసి మనకి ఏదైనా జాలీ ఏమైనా ఆర్డర్ పెట్టినప్పుడు చేసుకోవాలంటే ఈ విధంగా చేసి ఈజీగా అవుతుంది. చూసారా, ఒక జాలీలాగా అయిపోయింది. నెంబర్ 5 వచ్చేసి చూడండి, ఇట్లాంటివన్నీ డైరెక్ట్ మన వర్క్షాప్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట కొనాలంటే అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది. చూడండి, మెటల్ని 8 mm మెటల్ ప్లాన్ తీసుకొని ఆపోజిట్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా మన ఈ ఫుల్ డైలు తయారు చేయాలంటే కూడా పెద్ద మనం కొనాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న స్క్రాప్ మెటల్తోని ప్రతి ఒక డైలాగా తయారు చేస్తాం. ఖాళీ ఉన్న సమయంలో ఇలాంటివి తయారు చేసుకున్నాం. ఏదైనా వర్క్ వచ్చినప్పుడు కూడా ఈజీగా మనం ఐటమ్ ఇక్కడ తయారు చేసుకొని ఫిట్టింగ్ చేసేసి వర్క్ కూడా చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది. నెంబర్ 6 వచ్చేసి ఇది మన ఇంటికి కావాల్సిన గ్రిల్స్లో ఉపయోగపడేటివి ఫ్రేమ్స్ అన్నట్టువి. చుట్టుముట్టు మనం పట్టి పెట్టేసి ఫ్రేమ్ చేసేస్తాం కదా. ఫ్రేమ్ చేసిన తర్వాత మధ్యలో ఏమైనా డిజైన్ రావాలంటే ఈ వీడియోలో చేసిన విధంగా మాకు డై లాంటివి తయారు చేసుకుంటే ఎక్కడంటే అక్కడ మనం బెండింగ్ చేసి తిప్పుకుంటే ఒక లుకింగ్ అనేది అలాగ వస్తుంది. మనం బయట కొనాల్సిన అవసరం కూడా లేదు. ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంది. ఇది కస్టమర్ కూడా సాటిస్ఫాక్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ చూడండి ఎలా అయిపోయాయి. అసలు చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది. నెంబర్ 7 వచ్చేసి పట్టి బెండింగ్. 1 inch మెటల్ పట్టి చూడండి, హ్యాండిల్ టైప్లో బెండ్ చేసుకోవచ్చు. ఒక రింగ్ టైప్లో కూడా బెండ్ చేసుకోవచ్చు. మనం గేట్లు వాడుతుంటాం కదా, దానికి హ్యాండిల్స్ ఒక చిన్న చిన్న రింగ్స్ లాంటివి మనం బయట హార్డ్వేర్ షాప్లో కొనుక్కొస్తున్నాం కదా, అలా కొంత రాకుండా మనం వర్క్ షాప్ దగ్గరనే ఇలాంటి ఒక డై తయారు చేస్తే ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రాడు బెండింగ్. చూడండి ఎలా చేస్తున్నాం. ప్రతి మనం స్క్రాప్ మెటల్తోనే తయారు చేసుకోవచ్చు. ఇది కొనాల్సిన అవసరం కూడా లేదు. మన దగ్గర యూజ్ చేసిన స్క్రాప్ మెటల్ చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా, వాటితోనే ఇలాంటి ఖాళీ సమయం మనకు ఖాళీ సమయంలో తయారు చేసుకుంటే ఇటువంటి డై పరికరాలన్నీ అయిపోతుంటాయి. ఏదైనా వర్క్ వచ్చినప్పుడు ఈజీగా అంటే ఈజీగా చేసుకోవచ్చు. చూశారు కదా ఎలా చేస్తున్నాడు. ఇది మనం గేట్లు చేసినప్పుడు ఒక ఫ్లవర్ టైప్లో ఒక డిజైనింగ్ వస్తాయి కదా, ఇవి కూడా మనం రెగ్యులర్గా మామూలుగా హార్డ్వేర్ షాప్లో కొంటుంటాం. అవి కేజీ లెక్క ఇస్తుంటాడు కదా, అలా కాకుండా మన దగ్గరనే తీసుకొని ఇలాంటి ఒక డై లాగా తయారు చేసుకుంటే ఖాళీ ఉన్నప్పుడు తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకో, ఏదైనా వర్క్ వచ్చినప్పుడు కూడా ఈజీగా అందులో పెట్టేసి ఫిట్టింగ్ చేసి ఇచ్చేస్తే వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. మనకు సమయం సేవ్ అవుతుంది. చేసేటప్పుడు మనం ఇలా చేసుకుంటే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఏదైనా వర్క్ వచ్చినప్పుడు ఈజీగా అంటే ఈజీగా తీసుకొని మనం అందులో పెట్టేసి వెల్డింగ్ చేసి ఇచ్చేస్తే వర్క్ చాలా కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.